హాయ్ ఎవరీవన్ 2025 ఐపీఎల్ ముగిసిన తర్వాత మన ఇండియా జూన్ 20న ఇంగ్లాండ్తో ఆడబోతున్న 5 టెస్టుల సిరీస్ కోసం స్క్వాడ్ని అనౌన్స్ చేస్తారు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మన ఇండియా కెప్టెన్ ఎవరనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ ప్లేస్ కోసం చాలా పోటీ ఏర్పడ్డది. ఈ పోటీలో ముగ్గురు ప్లేయర్స్ యొక్క పేర్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మొదటి ప్లేయర్ వచ్చి శుభ్మన్ గిల్, సెకండ్ ప్లేయర్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా, థర్డ్ ప్లేయర్ వచ్చి కేఎల్ రాహుల్. ఈ ముగ్గురులో కెప్టెన్సీ ఎవరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. నా ఒపీనియన్ ప్రకారంగా చూసుకుంటే శుభ్మన్ గిల్కి కాకన్నా బుమ్రాకి కెప్టెన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. బుమ్రా కాకపోయినా కేఎల్ రాహుల్కి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్కి టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఇటు కేఎల్ రాహుల్తో చూసుకున్నా అటు బుమ్రాతో చూసుకున్నా కానీ. అలాగే వీళ్ళిద్దరికి గతంలో వైస్ కెప్టెన్గా చేసిన అనుభవం కూడా ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించినప్పుడు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా చేశాడు. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్గా చేసినప్పుడు బుమ్రా కూడా వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అందుకే వీళ్ళిద్దరిలో ఎవరొకరికి కెప్టెన్సీ ఇస్తే మంచిదని నా ఒపీనియన్. వీళ్ళు ముగ్గురు కాకన్నా కెప్టెన్గా ఎవరు డిజైర్వ్ అనుకుంటున్నారో మీరు వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.